ఇటీవల కొంతమంది మనకి వీడియోస్లో మెసేజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, మొన్న వారంలో గ్రౌండ్ రిపోర్ట్లో టీడీపీకి అవకాశం ఉందన్నావు, ఇప్పుడేమో వైసీపీకి అవకాశం ఉందంటున్నారు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నేను నా శ్రేయోభిలాషులు అందరికి కూడా, వీడియో చూస్తున్న అందరికి కూడా మొదటగా నేను కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత ఏంటంటే, గ్రౌండ్ రిపోర్ట్ విషయం అనేది, గ్రౌండ్ రిపోర్ట్ అంటేనే ఒకే రకం ఉండదని కాదు, అది అంచెలంచెలుగా మారుతూ ఉంటుంది వాతావరణాన్ని బట్టి. అంటే అది కుదురుగ్గా ఉండేటువంటి ఒక పదార్థం కాదు కదా, అది మనుషులు వారి విధానాలను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారు ఖర్చు చేసేదాన్ని బట్టి, వారు తిరిగేదాన్ని బట్టి, ఓటర్ని కొనుగోలు చేసేదాన్ని బట్టి, వారి అభిమానాన్ని సంపాదించుకునేదాన్ని బట్టి, ఇంకా చెప్పాలంటే మెయిన్గా ఆ పార్టీలను బట్టి, ఉన్నటువంటి నాయకుని యొక్క మంచి మనస్తత్వాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ మారుతాయి. కొంతమంది అంటే తిట్టుకోవచ్చు, ఒకసారి వైసీపీకి చెప్పి ఒకసారి టీడీపీకి చెప్తున్నారు ఒకే నియోజకవర్గంలో, మీరు ప్యాకేజ్ ఎంత తీసుకుంటున్నారు ఏందనేది ఇవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ కాదు, అవన్నీ అబద్ధాలండి. మన ఛానల్ చాలా ఇండివిజువల్ ఛానల్, మనం ఎవరి దగ్గర ఏ ప్యాకేజీలు తీసుకోము. ఏంటంటే ఒకవేళ ఒక పార్టీకి సపోర్ట్ చేయాల్సి వస్తే, మంచి ఆఫర్ కానీ వస్తే ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియో చేసే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మనం న్యూట్రల్గా, న్యాయంగా ఒక సర్వే గురించి, ఒక నియోజకవర్గం గురించి వివరిస్తూ ఇంకొక పార్టీకి చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి రాదు. సరే, ఇక మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము. ఎందుకంటే ఎవరు కూడా తిట్టుకోవద్దు, ఎందుకంటే ఏ పార్టీకి చేయట్లేదు కాబట్టి. ఒకసారి ఈ వారంలో టీడీపీ వాళ్ళు యాక్టివిటీ బాగా చేస్తే వీళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ వీక్లో వైసీపీ వాళ్ళు ఎక్కువ చేస్తే వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ పెరుగుతుంది. సో దాన్ని బట్టి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం. ఏదో ఆషామాషికి ఏదో నోట్లోకి వచ్చింది కదా పేపర్ చూసి చెప్పేయడం కాదు. అక్కడికి వెళ్ళి కొన్ని శాంపిల్స్ తీసుకొని కొంతమందితో మాట్లాడే చేస్తున్నాయి. ఇవి అంత ఆషామాషికి అయితే వీడియోలు రావట్లేదు. సరే, ఓకే. మనం ఒంగోలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు గురించి మనం వీడియో చూస్తున్నాం. ఒంగోలులో ప్రధానంగా ఏంటంటే, నేను ఆ రెండు విషయాలతో ఈ వీడియోని క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఒంగోలులో 80,000 నుంచి 90,000 వరకు కాపు కమ్మ ఓటర్లు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నారు. ఇది ఇప్పుడు కీలకంగా మారింది. ఇవన్నీ కూడా దామచర్ల జనార్దన్ గారికి బలంగా సపోర్ట్ చేసే దిశగా ఈ 10 రోజుల్లో వాళ్ళు మార్చుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అనమాట. కలిసి ఉన్నారు. ఇప్పటివరకు జనసేన అంటే కాపు సామాజిక వర్గం, జనసేన పార్టీ, వారి సానుభూతి పరుల అభిమానులు కొంచెం టీడీపీ అనగానే కొంచెం దూరంగా ఉన్న పరిస్థితులు కనిపించినాయి. కానీ ఇటీవల టీడీపీ ఏం చేసిందంటే, ఎక్కడైతే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఉన్నారో ప్రతి ఒక్కరు కలిసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ మెయింటైన్ చేసింది. దీనివల్ల టీడీపీకి బలమైన అవకాశాలు ఉన్నాయి గెలుపుకి. ఇక అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నాయి. బీసీల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఈసారి ఒంగోలులో మాత్రం తక్కువే అని చెప్పవచ్చు. బీసీ సామాజిక వర్గం ఏట్లు ఎన్నైనా ఉండని ఎక్కువ పర్సెంటేజ్ టీడీపీకి వెళ్తున్నాయి అనేది సమాచారం. ఇక ఎస్సీ ఎస్టీ బీసీల్లో కొన్ని కులాలు, ఇక మైనార్టీస్లు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. కానీ అది కూడా కొనుగోలు చేస్తే మారేటువంటి ఓట్ బ్యాంకే. జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఓట్లు అంటే కొన్ని ఎక్కువ, అంటే అన్నీ కాదు, అన్నిటి గురించి, అన్ని ఓట్ల గురించి మాట్లాడట్లేదు, కొన్ని ఎక్కువ పర్సెంట్ అమ్ముడు పోవడానికి అవకాశం ఉంటుంది కనుక చేస్తారు. అందువల్ల అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అనేది మారిందనేది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాచారం. మళ్ళీ ఈ 2-3 రోజుల్లో ఎలక్షన్లోపు ఏం జరిగిద్ది అనేది మనం గ్యారంటీ చెప్పలేం. సో ఇది ఒంగోలు గ్రౌండ్ రిపోర్ట్ పరిస్థితి. వాసు గారికి కొంచెం కష్టకాలం లాగా నడుస్తుంది అనేది మాత్రం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తేలుతుంది. టీడీపీ అయితే ఇది విన్నింగ్ లిస్ట్లో వాళ్ళు వేసుకున్నారు. టీడీపీ అక్కడ గెలుస్తుంది, సంతనతల పాటు కూడా గెలుస్తుంది. అంటే పశ్చిమ ప్రకాశం వైసీపీకి అన్నట్టు, తూర్పు ప్రకాశం టీడీపీకి అన్నట్టు డిసైడ్ అయిపోయారు. ఇక తూర్పు ప్రకాశం అంటే చీరాల ఒకటి పెండింగ్ ఉంది. అద్దంకి టీడీపీకి అనుకూల పవనాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. పర్చూరుకి అదే ఉంది.
ఒంగోలుకి అట్లాను, సంతనతులపడి కూడా అలానే ఉంది. చీరాల ఒకటి ఆమంచి కృష్ణమోహన్ ద్వారా కొంచెం పెండింగ్గా ఉంది. సో ఇదన్నీ కూడా కొంచెం వైఎస్ఆర్సీపీ కనుక కరెక్ట్ చేసుకుంటే విన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. వాసు గారు మాత్రం బలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కొంచెం జనాల్లో మాత్రం మనం కొంతమంది జనాల్లో శాంపిల్స్ ఒక 100 శాంపిల్స్ దాకా ఒంగోలు టౌన్లోనే మనం తీసుకోవడం జరిగింది. అంటే ఒంగోలు కొత్తపట్నం 2 మండలాలే కాబట్టి ఒంగోలు టౌన్ మెయిన్గా ఉంటుంది కాబట్టి శాంపిల్స్లో ఏంటంటే ఎక్కువగా బాలినేని వాసు గారి మీద వెగటు అనేది వచ్చింది జనాలకి అనేది మాత్రం కొంచెం కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఆయన రెక్టిఫై చేసుకోగలిగితే ఖచ్చితంగా మరి విజయం సాధిస్తాడు. లేదంటే టీడీపీ ఈజీగా గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒక నిర్దిష్టంగా ఒక ప్లాన్ ప్రకారంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. సరే, రైట్.